గుడ్ మార్నింగ్ అందరికీ. విఐ వోడాఫోన్ ఐడియా ఇది తెలియని అంటే ఎవరు ఉంటారు. ఫస్ట్ వోడాఫోన్ ఐడియా సపరేట్ ఉన్నా, ఇప్పుడు కలిసి అయితే ఉన్నారు వోడాఫోన్ ఐడియా విఐ. సో ఈ నెట్వర్క్ వాడే వాళ్ళు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటారా, మామూలుగా అయితే ఇప్పుడు జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు 5G అన్లిమిటెడ్ ఇస్తున్నారు. కానీ జియో కొన్ని ఏరియాలో 5G రావట్లేదు, వేరే మ్యాటర్. ఎయిర్టెల్ కూడా 5G అన్లిమిటెడ్ ఇస్తున్నారు, కానీ అది ఒక్కసారి 4G కనెక్ట్ అయ్యి ఉన్న డేటా పోతుంది. సో ఇది ఎలా ఉంటే వోడాఫోన్ మాత్రం నెట్ ఫాస్ట్ వస్తుంది. నేను మా ఏరియాలో వోడాఫోన్ బాగా వచ్చింది, వోడాఫోన్ ఐడియా. సో మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఈరోజు 4G అన్లిమిటెడ్ ఆఫర్స్ ప్రకటించారు అన్నమాట. 5G కూడా లాంచ్ చేశారు, కాకపోతే బడ్జెట్ సరిపోగా వాళ్ళు ఇంకా ఆల్ ఇండియా స్ప్రెడ్ చేయలేదు. తెలిసింది మనకు వోడాఫోన్ ఐడియా చాలా నష్టాల్లో ఉంది. సో 4G ఆఫర్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 365 కావచ్చు, 629 కావచ్చు, 379 కావచ్చు, ఇలా ఆఫర్స్కి అన్లిమిటెడ్ 4G ఇస్తారనమాట. అంటే 1GB 2GB ఇలా కాకుండా అన్లిమిటెడ్ అనమాట. మనం వాడినంతసేపు వచ్చింది డే మొత్తం 24 అవర్స్. సో ఇది స్పెషల్ ఆఫర్, బెస్ట్ ఆఫర్ అని నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎయిర్టెల్ తీసుకుంటే 5G వచ్చినా సరే అది మామూలు 4Gలో కనెక్ట్ అవుతుంది. 4G టవర్స్ నుంచి ఇస్తున్నారు కాబట్టి ఊన్ అయిపోయింది. జియో కూడా అంతే, 4G వస్తుంది కానీ స్లో వస్తుంది. 5G అంటున్నారు కానీ కొన్ని ఏరియాలో 5G వస్తుంది, కొన్ని ఏరియాలో 5G రావట్లేదు. మొన్న నేను విజయవాడ వెళ్ళిన సైడ్ కూడా కొన్ని ఏరియాస్లో 5G అసలు లేదు జియో చెప్పాలంటే. సో మళ్ళీ ఎక్కువ మాట్లాడుకున్న జియో గురించి మనకి బ్యాడ్ నేమ్, ఎందుకంటే జియోని ఏదో ద్వేషిస్తున్నాం అని చెప్పి అనుకుంటారు. సో టాపిక్ ఇదనమాట. సో మీకు ఏమన్నా వోడాఫోన్ ఐడియా సిమ్ ఉంటే ఖచ్చితంగా ఇది యూజ్ చేసుకోండి. ఆఫర్స్ మంచి ఆఫర్స్ ఇవి, వోడాఫోన్ ఆఫర్స్. ముందు నేను ఫేవరెట్ అనమాట నాకు వోడాఫోన్. సో మీకే సిమ్ ఫేవరెట్, వోడాఫోన్ ఐడియానా, బిఎస్ఎన్ఎల్, జియోనా, ఎయిర్టెల్? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ పక్కన మర్చిపోమాకండి. నాకైతే ప్రజెంట్ వోడాఫోన్ మీద అన్నిటికంటే పోలిస్తే బిఎస్ఎన్ఎల్ అయితే సెకండరీ, ఎందుకంటే అది సరిగ్గా నెట్ రావట్లేదు, ఓన్లీ ఫోన్ కాల్స్ వరకు ఉపయోగించుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్.